ఫ్రెండ్స్, ప్రజెంట్ క్రికెట్లో జరుగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో టాప్ 8 టీమ్స్ మధ్య గ్రూప్ ఏలో జరుగుతున్న టీమ్స్ మధ్య జరుగుతున్న పోరు భీకరమైన పోరు అని చెప్పవచ్చు. ఇండియా, జింబాబ్వే, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా మధ్య భయంకరమైన పోరుకు సిద్ధమవుతున్నాయి. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 స్థానాన్ని వెస్టిండీస్ కైవసం చేసుకోవడం జరిగింది. మొన్న జరిగిన వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్లో వెస్టిండీస్ 264 పరుగులను కొట్టి జింబాబ్వే పైన 107 పరుగులతో విజయం సాధించడంతో +5 పాయింట్స్ను సాధించి నెంబర్ 1 స్థానంలో వెస్టిండీస్ ఉంది. నెంబర్ 2 స్థానంలో సౌత్ ఆఫ్రికా ఉంది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఇండియా పైన 57 పరుగులతో ఘనమైన విజయాన్ని సాధించడంతో +3 పాయింట్స్ సాధించి నెంబర్ 2 స్థానంలో కొనసాగుతుంది సౌత్ ఆఫ్రికా. నెంబర్ 3 స్థానంలో ఇండియా ఉంది. మొన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతుల్లో ఇండియా ఓడిపోవడంతో, అది 57 పరుగుల తేడాతో ఓడిపోవడంతో -3 పాయింట్లు చేరడంతో ఇండియా నెంబర్ 3 స్థానంలో కొనసాగుతుంది. 4 స్థానంలో జింబాబ్వే ఉంది. మొన్న జరిగిన జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లో జింబాబ్వే పైన వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో గెలవడంతో జింబాబ్వేకి -5 పాయింట్స్తో పడిపోవడం జరిగింది. టేబుల్లో టాప్ 2 ఉన్న టీమ్స్ అయినటువంటి సౌత్ ఆఫ్రికా మరియు వెస్టిండీస్కి క్వాలిఫై అయ్యే అవకాశం 90% ఉంది. కానీ ఇండియాకి 0.01%. ఇండియన్ టీమ్ సెమీస్కి సెలెక్ట్ అవ్వాలి అంటే నెక్స్ట్ జరగబోయే 2 మ్యాచ్ల్లో కూడా ఘనమైన విజయాన్ని సొంతం చేసుకుని తమ యొక్క నెట్ రన్ రేట్ని హైయెస్ట్గా ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ ఎల్లుండి జరగబోయే సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లో వెస్టిండీస్ పైన సౌత్ ఆఫ్రికా ఘనమైన విజయాన్ని సొంతం చేసుకుని వెస్టిండీస్ యొక్క నెట్ రన్ రేట్స్ తగ్గిస్తే మన యొక్క ఇండియన్ టీం సెలెక్ట్ అయ్యేదానికి 90% అవకాశం ఉంది. ఒక ఇండియన్ అభిమాని కూడా కమ్ బ్యాక్ ఇండియా అంటూ కామెంట్ చేస్తూ ఇండియాని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.